శివయ్య ఆశీస్సులతో మనమందరం బాగుండాలని శుక్రవారం రోజు చేయకూడని పనులు లక్ష్మీదేవికి నచ్చని పనులు చేయకూడదండి. అలాంటివి చెప్తాను ఇప్పుడు. మనిషికి ఆనందం, ఆరోగ్యం, శ్రేయస్సు అన్నిటికీ అతడు చేసే పనులపైనే ఆధారపడి ఉంటుంది. శుక్రవారం నాడు పూజా మందిరము క్లీన్ చేయకూడదు, బూజులు తీయకూడదు, గుమ్మాలకు కట్టిన పువ్వులు ఏదైనా వ్రతం చేసుకున్న రోజు శుక్రవారం కదిలించకూడదు. ఎండు పూలైనా కానీ గుమ్మాలకు కట్టినవి తీయకూడదని చెప్తారు పెద్దలు. పసుపు కుంకుమ డబ్బాలు కూడా క్లీన్ చేసుకోకూడదు. ఉప్పు డబ్బా శుక్రవారం రోజు అయిపోయినా సరే క్లీన్ చేయకూడదని చెప్తారు. ఆడపిల్లల్ని అత్తారింటికి పంపరు, అందరికీ మనకు తెలిసిందే కదండి. శుక్రవారం రోజు పాత బట్టలు ఏమైనా ఉంటే ఇవ్వకూడదు. డబ్బును కూడా శుక్రవారం రోజు ఎవరైనా వచ్చి దానం చేయమంటే అస్సలే చేయకూడదు. డబ్బును మాత్రము శుక్రవారం రోజు గోర్లు తీయకూడదు. శుక్రవారం శుక్రుడికి అంకితమైన వారం. పంచదార దానం చేస్తే మన గ్రహంలోని శుక్రుడు క్షీణిస్తాడంట. భౌతిక ఆనందం ఉండదని చెప్తారు. భార్యాభర్తల మధ్య ఆ రోజు గొడవలు పడకుండా ఉండడమే మంచిది. లక్ష్మీదేవికి నచ్చని విషయం కాబట్టి మహిళలను అవమానించకూడదు. శుక్రవారం రోజు తెలుపు రంగు దుస్తులు ధరించడం చాలా మంచిది. విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించడం చాలా చాలా మంచిది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభో బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సర్సిజాం వందే ముకుంద ప్రియాం. ఓం నమః శివాయ. శివాయ గురవే నమః. సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా.